ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటి రాస్తున్నారు కదా. ఆరనబట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలెం వచ్చేస్తుంది. నువ్వు చిన్న కూర్చో. ఏంట కోటగారి పాలెం అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? సవాలక్ష పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలెం తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవతుందా? దేవత లేదు దెయ్యం లేదండి, అదో పిచ్చి. చూడి మనిషి నేను రాను పోరా అంటే నేను సోమరం చేయను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అమ్మాని ఉండొచ్చు, ఈ మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి, ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏంటే ఏంటి నన్ను నీళ్ళతో తోస్తావా? అంటే నాకన్నా కోట గారు ఎక్కువ. చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోట గారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్య అన్ను నువ్వు తొక్కిన తన్న సత్య అన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోట గారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ పిరిగి ఇచ్చేది. మనిషి అన్నాక మంచి గట్టే ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. సార్ అదేంటమ్మా పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది, అప్పుడే మొగుడంటే అంత అలుసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే? చూడమ్మా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమన్నా అంటే చచ్చినా ఊరుకోం. అవును, మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలాన్ని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి వీళ్ళ గొడవ? చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. మళ్ళీ మీ ఊరిని తిట్టేసరి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. ఇలా రారా. ప్రాబ్లం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసలు మనవడే అంటారా? అయితే ఏంటట కాకపోతే ఏంటట? ఆడేమన్నా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేవాడండి బాబు దగ్గర ఉండి జరిపించడానికి. అదేమన్నా జన్మభూమి కార్యక్రమం? కోటయ్య గారు మనమని చూడటానికా? లేదతా గోదాట్లో స్నానం చేసొద్దామని. మరి మీ ఆయన చేతిలో చక్రం ఏంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికైనా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమ్లు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. ఇదిగో చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా. బుద్ధచారి. ఏదోట్లో గాని ఏం చేస్తుంటావో. మా మాంగారిని శోభనం చేయమని అడుగుతూ ఉంటాను. అవును బాబాయ్, నిర్మలత్తే కొడుకొచ్చాటగా చూసావా? ఇంకా లేదే, పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దా? అయ్ బాబాయ్, ఇప్పటికే 2 సార్లు అయింది, ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా.